అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. ఇప్పుడు నల్గొండలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టిండంటే సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆ సభలో ఉంటారు, ఆ సభకు పోతారు. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతారు, కొబ్బరికాయ కొడతారు. అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు వస్తారు. ప్రోటోకాల్ రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్కి ఖచ్చితంగా రావాల్సిందే. కానీ నిన్న మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి సభకు రాలే. ఎందుకు రాలేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంతో రాజగోపాల్ రెడ్డి డిస్కస్ చేస్తూ ఉన్నాడని, మాట్లాడుతూ ఉన్నాడని, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ రాహుల్ గాంధీని కలవబోతున్నాడని, రాజగోపాల్ రెడ్డి సోనియా గాంధీని కలవబోతున్నాడని, రాజగోపాల్ రెడ్డి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్తో ఆల్రెడీ మాట్లాడిండని, డిస్కస్ చేసిండని, రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ లీడర్లతోటి కూడా డిస్కస్ చేస్తుండని చెప్పి రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక పెద్ద వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్కి వస్తారు. కానీ నిన్న రాజగోపాల్ రెడ్డి రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్కి రాకపోవడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి నుండి ఎంపీగా గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాట ఇచ్చిండు. రాజగోపాల్ రెడ్డి కష్టపడి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి రాజగోపాల్ రెడ్డి ఎట్లనో అట్లా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నాడు ఎంపీగా. మరి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చినప్పుడు మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి కదా రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలే. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక 10 సార్లు అడిగిండట, మంత్రి పదవి ఇస్తా అన్నారు ఏమైంది, మంత్రి పదవి ఇస్తా అన్నారు ఏమైంది, వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ 2.5 సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాల పరిపాలన ఉన్నది. దాంట్లో ఒక సంవత్సరం మొత్తం ఎలక్షన్కే పోతుంది. సంవత్సరం అంతా మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, సర్వేలు, కథ ఏంది, అదేంది, ఇదేంది అని చెప్పి రకరకాల పెద్ద చర్చలు నడుస్తాయి. కాబట్టి ఒక 1 ఇయర్ మొత్తం కూడా ఎలక్షన్ టైంకే పోతుంది. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఉన్నటువంటి టైం జస్ట్ ఇంకొక 1.5 ఇయర్ మాత్రమే. మరి 1.5 ఇయర్ అన్న రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి కదా, ఇయ్యలే. నిన్న రేవంత్ రెడ్డి నల్గొండ సభ పెడితే రాజగోపాల్ రెడ్డి ఒక పెద్ద షాక్ ఇచ్చిండు. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం నుండి కూడా రేవంత్ రెడ్డి సభకు ఎవరు రాలే. మునుగోడు నియోజకవర్గం నుండి జనాలను రాజగోపాల్ రెడ్డి పంపించకపోవడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేస్తాడు. మోసం చేసినటువంటి వ్యక్తి సభకు మీరు ఎట్లా పోతారు అనేటటువంటి ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున జనాలు పోలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రకరకాల ప్రయత్నాలు చేశారు. మునుగోడు నుండి జనాలను తీసుకొద్దామని, బస్సులు పెడదామని, బస్సులలో పబ్లిక్ని పట్టుకొద్దామని, డీసీఎంలలో పబ్లిక్ని పట్టుకొద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేశారు. కానీ వర్కౌట్ కాలే. రాజగోపాల్ రెడ్డి పైన ఉన్నటువంటి ప్రేమ, రాజగోపాల్ రెడ్డి పైన ఉన్నటువంటి ఏదైతే గౌరవం ఉందో ఆ గౌరవం ప్రకారం జనాలు రేవంత్ రెడ్డి సభకు పోలే. రేవంత్ రెడ్డికి సంబంధించిన మీటింగ్కి జనాలు పోలే. మునుగోడు నుండి చాలామంది పోలే. పోయేవాళ్ళు పోయిరు కొంతమంది. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ అంటే బాగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వర్గం కొంతమంది పోయిరు. రాజగోపాల్ రెడ్డిని ఇష్టపడేటటువంటి వాళ్ళు మాత్రం నిన్న రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్కి పోలే. అసలు రాజగోపాల్ రెడ్డే పోలే. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిరు రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి సభకు పోతాడేమో, రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్కు హాజరవుతాడేమో అని చెప్పి చాలా మంది రకరకాలుగా ఎక్స్పెక్ట్ చేసిరు. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పోలేదు. ఇప్పుడు 2 సినారియోలు వినబడుతున్నాయి. ఒకటి, రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోనీకి రెడీగా ఉన్నాడని చెప్పి. సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి పోతే ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలలో మునుగోడు నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఇన్ కేస్ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచేటటువంటి అవకాశాలు ఉండొచ్చా అంటే దాదాపు 95% రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినా, బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసినా, కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసినా గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతోటి ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు మునుగోడులో చేస్తున్నాడు కాబట్టి సో రాజగోపాల్ రెడ్డికి పక్కా ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు పాల్వాయి స్రవంతి ఆమె పార్టీ ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలుస్తలేదు. ఆ తర్వాత మునుగోడు నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆయనకు అసలు మాట్లాడనికే రాదు.
ఆ ప్రభాకర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడో ఇంకే పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. కాబట్టి సో మొత్తానికి మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి గట్టి పోటీ లేదు. సో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ మొత్తం రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టడానికి ఖాందాన్ అంటే పట్టుకొచ్చిండు. బీఆర్ఎస్ వాళ్ళని మొత్తం పట్టుకొచ్చి మునుగోడులో పెట్టి రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టే కార్యక్రమం చేసిండు. ఇచ్చలుడిగా పైసలు వంచిండు కేసీఆర్. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టేటటువంటి సత్తా ఇటు కాంగ్రెస్ పార్టీకి లేదు, అటు బీజేపీకి లేదు, బీఆర్ఎస్ కూడా లేదు. ఒకవేళ ఇండిపెండెంట్ పోటీ చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి పోటీ చేస్తే గెలుస్తాడు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక మంత్రి పదవి ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి ఒక పెద్ద స్టెప్ తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు, ఒక పెద్ద డిసిషన్ తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ డిసిషన్ ఒకటే, బీఆర్ఎస్ పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి పోయే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో పోయి వచ్చిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి పోతే బెనిఫిట్ ఏంటంటే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎక్కువ గెలుస్తారు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని రాజగోపాల్ రెడ్డి బలంగా చేసిండు అనుకో, కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు రాబోతున్న 2028 ఎన్నికలలో కనుక ఒకవేళ బీఆర్ఎస్కి ఎక్కువ వస్తే నల్గొండలో రాజగోపాల్ రెడ్డికి ఇష్టమున్న మంత్రి పదవి, ఆయన ఇష్టమిగా అవసరం అని కూడా రాజగోపాల్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. నల్గొండలో బీఆర్ఎస్ సీట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా డిప్యూటీ సీఎం రాజగోపాల్ రెడ్డికి వస్తుంది, లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా డిప్యూటీ సీఎం రాజగోపాల్ రెడ్డికి వస్తుంది. అంటే ఒక డిప్యూటీ సీఎం ప్లేస్లో రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి ఒకవేళ జాయిన్ అయితే రాజగోపాల్ రెడ్డి నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని బలంగా చేస్తే రాబోతున్నటువంటి 2028 ఎన్నికలలో నల్గొండ నుండి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కువగా గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో పోకపోతే, ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే, కాంగ్రెస్ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డిని వదిలిపెట్టుకోవద్దు, రాజగోపాల్ రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి, రాజగోపాల్ రెడ్డి వేరే పార్టీకి పోతే మొత్తం పార్టీ డిస్టర్బెన్స్ అవుతుందని ఒకవేళ అధిష్టానం అనుకుంటే అప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. ఆల్రెడీ మల్లికార్జున ఖర్గేతో వేణుగోపాల్తో కూడా చెప్పిండట రాజగోపాల్ రెడ్డి, ఇక నేను ఫైనల్ ఊకే అడగను, నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఈ 2 మంత్రి పదవులకు రేవంత్ రెడ్డి లేఖ రాసిండు, లిస్టు పంపించిండు, ఇంకో వీళ్ళని పెడితే బాగుంటుంది, వీళ్ళని పెడితే బాగుంటుంది మంత్రి అని. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసమే ఆయన దాదాపు 1.5 ఇయర్ నుండి ప్రయత్నం చేస్తున్నాడు. 1.5 ఇయర్ నుండి రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పిండు, అధిష్టానం మాట ఇచ్చి తప్పిండు, రాజగోపాల్ రెడ్డి అటు ఇటు తిరుగుతున్నాడు. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. మొన్న 3 మంత్రులకు మంత్రి పదవులు ఇచ్చారు, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవి ఇచ్చారు. దాంట్లో రాజగోపాల్ రెడ్డి కూడా ఇస్తే అయిపోతుండే కదా, కానీ ఇయ్యాలి. ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గం ఇస్తారని ఉన్నది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి 2-3 పేర్లు పంపించిండట లిస్టులో, వీళ్ళకి ఇస్తే బాగుంటుందని. ఆ లిస్టులో రాజగోపాల్ రెడ్డి పేరు లేదట. మరి రేవంత్ రెడ్డికి ఎందుకింత కోపం అంటే, రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే మొత్తం రాజగోపాల్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్కువైపోతుంది, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మంత్రి అయితే రేవంత్ రెడ్డి స్థానంలోకి ఏమైనా వస్తాడనేటటువంటి భయం రేవంత్ రెడ్డికి ఏమైనా అవుతుందా? లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే నల్గొండని మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి కంట్రోల్ చేస్తాడు, తన అండర్లో తీసుకుంటాడు, రాజగోపాల్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఎమ్మెల్యేలు వింటారు, మంత్రులు వింటారు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మొత్తం కాంగ్రెస్ని ఏకం చేస్తాడు అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఏమన్నా ఉన్నాడా? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఆయనతో ముఖ్యమంత్రి సీట్కి ఎసరు పడుతుందనే బాధలో రేవంత్ రెడ్డి ఏమన్నా ఉన్నాడా? మరి ఎందుకు ఇస్తలేడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఇప్పుడు మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి కదా, మరి ఎందుకు మాట నిలబెట్టుకుంటలేడు? రీజన్ ఏంది? అసలు ఎంత పెద్ద ఆశ్చర్యం అంటే, నిన్న స్వయాన తెలంగాణ రాష్ట్రానికి బాస్, కాంగ్రెస్ పార్టీకి ఆయన మొత్తం ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లాకు పోతే ఉమ్మడి నల్గొండ జిల్లా కింద ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సభకు పోలేదంటే ఏందన్నట్టు కథ, ఏందన్నట్టు కథ. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం చేసుకోవాలి? ఇంకా రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నాడు. రీజన్ ఒకటే, రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తలేడు. ఎందుకు ఏరుపోని? మాట ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి 2 సినారియో. ఒకటి, రాజగోపాల్ రెడ్డి ఒకవేళ పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాడు, ఉప ఎన్నికలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తాడు, బీఆర్ఎస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గెలిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సరే, అప్పుడు ఉప ఎన్నికలు వేరే ఉన్నాయి, ఇప్పుడు వేరే ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, మొత్తం బ్యాచ్ని మొత్తం ఆట దింపిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్ని మొత్తం మునుగోడులో దింపినా కూడా రేవంత్ రెడ్డి
పెద్ద ఏం చేయలేడు. ఎందుకంటే కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. రాజగోపాల్ రెడ్డి పైన చాలా పాజిటివ్ ఉన్నది మునుగోడులో. ఎందుకంటే సొంత పైసలతోటి స్కూళ్ళు కట్టిస్తున్నాడు, రోడ్లు వేపిస్తుండు, ఇల్లులు కట్టిస్తుండు, సొంత పైసలతో చదివిపిస్తున్నాడు, సొంత పైసలతోటి కాలేజ్లో పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నాడు, హాస్పిటల్లో చూపిస్తున్నాడు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నాడు. కాబట్టి మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఓడిపోయే అవకాశాలు ఉండవు. ఆయన పక్కా మళ్ళీ గెలుస్తాడు. ఇప్పుడు అంతెందుకండి, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2023లో పోటీ చేసినప్పుడు ఆయన గెలిచిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ బలం పెరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికిప్పుడు తెలంగాణ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కి 80 సీట్లు వస్తాయి, 70 సీట్లు వస్తాయి అనేటటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కాబట్టి మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డి మళ్ళీ గెలిచేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సరే, ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి మాత్రం మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవుతాడు. ఒకవేళ ఉప ఎన్నికలు మళ్ళీ వస్తే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా మళ్ళా మునుగోడు నుండి ఎమ్మెల్యే అవుతాడు. ఇది ఫిక్స్. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాడా, లేకపోతే గిట్లనే సతాయిస్తాడా? సతాయిస్తే రాజగోపాల్ రెడ్డి మాక్సిమం బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.